హాయ్ అండి, అందరూ నమస్కారం. మీరు చూస్తున్నారు అడ్డూరి. నా పేరు అడ్డూరి. ఇంకొక 4 డేస్లో ఫినాలే అయిపోతుంది. బిగ్ బాస్ 9 కూడా అయిపోతుంది. అయితే ఈ వారం అంతా కూడా మీకు తెలుసు రిపీటెడ్ గేమ్స్, ఆల్రెడీ ఏవైతే గేమ్స్ ఆడారో అయ్యే రిపీట్ చేసి ఆడిస్తున్నారు ప్రస్తుతానికి. నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంతమందికి నాలాగా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియదు. నిన్న గేమ్స్ చూసిన తర్వాత డిమాండ్ పవన్ వన్ సైడెడ్గా ప్రతిదీ గెలుచుకుంటూ రావడం కానీ, అంతకుముందు ఓడిపోయిన గేమ్లు ఏవైతే ఉన్నాయో మరీ దారుణంగా ఆ చెప్పు లేపి పెట్టే గేమ్ కానీ ఇలాంటి వాటిల్లో ఎందుకని ఆయన రానిచ్చాడు, ఇప్పుడే ఎందుకని ప్రతి దాంట్లో అంత కాన్సన్ట్రేషన్ పెట్టి అంత బ్లడ్ అంతా పెట్టేసి ఆడుతున్నాడు, అంతకుముందు ఏమైంది అనేది చిన్న నాకున్న నాలెడ్జ్ ప్రకారం, నేను చూసిన గేమ్స్ ప్రకారం నేను మాట్లాడుతాను. అలాగే మీరందరూ కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తారని అయితే అనుకుంటున్నాను. అయితే మీకు తెలుసు ఇక్కడ నిన్న చూస్తే మొత్తం కూడా గేమ్స్ వన్ సైడెడ్గా తను ప్రతిసారి ఆయనే గేమ్ గెలవడం, 3 స్టార్స్ రావడం కానీ, తర్వాత వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వీడియో టెలికాస్ట్ అవ్వడం కానీ, నెంబర్ ఆఫ్ టైమ్స్ బిగ్ బాస్ పంపించే ఏదైతే స్నాక్స్ ఏవైతే ఎక్కువసార్లు తినింది కూడా మనోడే. ఇవన్నీ ఎందుకు ఈ వారం కానీ తర్వాత ఈ రితు చౌదరి వెళ్ళిపోయిన తర్వాత నుండి ఎందుకని ఆయన అంత బాగా ఆడుతున్నాడు అనేది చిన్న కంపేర్ చేస్తూ మాట్లాడుకుంటాం. ఉన్న ప్లేస్తో కంపేర్ చేసుకుని మాట్లాడుకుంటాం. నిజం చెప్పండి, డిమాండ్ పవన్ తలుచుకుంటే గేమ్స్ కానీ, ఒక హ్యూమర్ కానీ, ఒక మన ఇంటి పక్కన పిల్లవాడు అనిపించేలాగా అనిపిస్తున్నాడా? లేదు, ఖచ్చితంగా అనిపిస్తాడు. తనుజతో పోల్చుకుంటే తనుజ ఆమె ఇంటి పక్కన పిల్లలాగైతే అనిపించలే నాకేం, ఆమె సెలబ్రిటీలాగే అనిపించింది. ఇంకా సంజన గారు మనం సంవేర్ కంపేర్ చేసుకుంటే బెటర్గా అనిపిస్తారు. అలాగే ఇమాన్యుల్ తన ఆట తనైతే ఆడాడు, ఖచ్చితంగా ఇండివిజువల్ గేమ్ ఆడుకుంటూ వచ్చాడు. కాకపోతే మధ్యలో ఈ 5 స్టార్స్ వచ్చిన తర్వాత కొంత నెగిటివిటీ మూటగట్టుకున్నాడు, అందరూ తెలిసిన విషయమే. అంటే మంచి అనిపించుకొని ఎలాగా నామినేషన్లో రాకుండా కాపాడుకుంటూ తను వచ్చి ఈరోజు ఓటు బ్యాంక్ లేకుండా 3rd ప్లేస్కి పరిమితం అవ్వాల్సి వచ్చిన ఇమాన్యుల్ ఒక రీజన్, తనకు తాను చేసుకున్న తప్పది. బట్ ఇమాన్యుల్ మన డిమాండ్ పవన్ అయితే మాత్రం కంపారిటివ్లీ కళ్యాణ్ చూసుకున్నా సరే చాలా బాగా ఆడతాడు, ఖచ్చితంగా తెలివితేటలు ఉన్నాడు, చాలా లాజికల్గా ఆడతాడని చెప్తా. ఎందుకంటే ఆయన చెప్పిన దాని ప్రకారం ఆయన స్కూళ్ళల్లో పీటీగా కూడా పనిచేశాడంట. అంటే ఒకళ్ళు కోచ్ ఇచ్చే స్థాయి అయింది ఆయన, అంటే కోచింగ్ ఇచ్చే స్థాయి కుర్రాడు, ఆ మెంటాలిటీ ఉన్న కుర్రాడు, ఖచ్చితంగా ఇంజనీరింగ్ చేసిన కుర్రాడు. అంటే ఆబ్వియస్లీ అది ఉంటుంది, ఆ కాంపిటేటివ్ స్పిరిట్ కానీ, ఆ కాంపిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించింది కానీ ఏదైనా సరే డిమాండ్కి కళ్యాణ్తో పోల్చుకుంటే కూడా ఎక్కువ ఉంటుంది అనేది ఖచ్చితంగా ఆల్రెడీ ప్రూవెన్ ఈ వీక్. మరి కళ్యాణ్కి డిమాండ్ పవన్కి ఎక్కడ కళ్యాణ్ ఎందుకు గ్రాప్ చేసుకోగలిగాడు, డిమాండ్ పవన్ ఎందుకంటే, ఒకటి కళ్యాణ్ ఏంటంటే ఎంత తనూజాని ఇష్టపడుతున్నా సరే, తనూజ ఎంత ఇష్టమైనా సరే తన గేమ్ను తను ఎక్కడ కూడా సాక్రిఫైస్ చేయలేదు. నాకు కావాలి కదా అని నిక్కచ్చిగా చెప్తాడు, నేను గెలవాలి కదా అనేది ఖచ్చితత్వం ఉంటుంది. అంతేగాని కమిట్మెంట్లు ఇచ్చుకుంటూ రాడు, అంత విభత్సమైన కమిట్మెంట్లు అయితే ఇవ్వడం. ఫ్రెండ్షిప్లో కొంత కమిట్మెంట్ ఇచ్చాడు ఈ డిమాండ్ పవన్ కావచ్చు, రితు చౌదరి, కానీ మరి ఒక అమ్మాయి ఇష్టమని చెప్పి అంటే సంచాలకుగా కొన్ని తప్పులు చేశాడేమో కానీ ఆయన గేమ్ చెడగొట్టుకొని మాత్రం సాక్రిఫైస్ అయితే చేశాడని అయితే కళ్యాణ్ విషయం నేను అన్నా. బట్ కమింగ్ టు డిమాండ్ పవన్ మాత్రం ఖచ్చితంగా తను ఏం చేశాడంటే, తను రితు చౌదరి గేమ్లో ఉన్నారనుకోండి, ఇప్పుడు ఖచ్చితంగా రితు చౌదరిని కూడా ఓడించాల్సి వస్తుంది. కానీ మనోడు ఏం చేస్తాడంటే, ఆ అమ్మాయి మనోడి దగ్గరికి వచ్చారే నువ్వు చూడరా, నన్ను వదిలిపెట్టి మిగతా వాళ్ళని చూసుకోరా అనగానే మనోడు ఏం చేస్తాడంటే స్ట్రాటజీ మార్చుకోవాల్సి వస్తుంది. ఆవిని తప్పించి ఇప్పుడు స్ట్రైట్గా వెళ్తే 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చండి. ఒక దూరం ఉంది, ఒక డెస్టినేషన్ ఉంది, ఒక స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తే 10 నిమిషాలు వస్తుంది. కానీ మధ్యలో రితు చౌదరి అడ్డొచ్చింది. అరే నువ్వు స్ట్రైట్కి వెళ్తే 10 నిమిషాలు అవుద్దురా, కానీ నేను వెళ్ళలేనురా, ఇప్పుడు నువ్వు కానీ నన్ను తప్పిస్తావు, గేమ్లో ఉండే పోతాను, కాబట్టి నువ్వేం చేస్తావంటే నన్ను అలా తప్పుకుంటూ సైడ్ నుంచి వెళ్ళు అంటది. ఈలోపు కళ్యాణ్ అవ్వచ్చు, ఇమాన్యుల్ అవ్వచ్చు, లేకపోతే తనుజ అవ్వచ్చు, వాళ్ళు స్ట్రైట్కి వెళ్ళిపోతారు. మనోడు మాత్రం రితు చౌదరి కోసం ఒక కన్వర్షన్ అనేది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి 10 నిమిషాలు పట్టుద్ది, మనోడికేమో 13 నిమిషాలు, 14 నిమిషాలు, లేదా 12 నిమిషాలు. అంటే నేను చెప్పిన ఇంటెన్షన్ ఏంటంటే, మనోడు ఆ అమ్మాయి వల్ల గేమ్ని డైవర్షన్స్ చాలాసార్లు తీసుకున్నాడు. మనోడు చాలాసార్లు ఆగిపోయాడు. మనోడు చాలాసార్లు ఆ అమ్మాయిని సేవ్ చేయడం కోసం మనోడు గేమ్ స్ట్రాటజీలు మార్చుకున్నాడు, అనేక సార్లు మార్చుకున్నాడు. అంతెందుకు
ఇది లివర్ దించే గేమ్ కూడా చూడండి, మనోడే ఉండాలి అసలు గేమ్. రీతు చౌదరి కోసం మనోడు వెళ్ళి బలైపోలా, మరి ఆహారంగా మారలేదా చెప్పు. సో అలాగా అనేక గేమ్లో ఫస్ట్ నుండి కూడా మనం రీతు చౌదరి వల్ల మనోడు ఏమనుకుంటాడంటే నన్ను అర్థం చేసుకున్న వ్యక్తి అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. కానీ మరి పిచ్చోడా, నువ్వు రీతు చౌదరి వల్ల నిజం చెప్పాలా టాప్లో ఉండాల్సిన నువ్వు ఈరోజు టాప్ 4లో ఉండాల్సిన పరిస్థితి వచ్చిందంటే బికాజ్ ఆఫ్ రీతు చౌదరి అని చెప్తా నేను. రీతు చౌదరి తన గేమ్ కోసం తను ఏదైనా చేయొచ్చు, అది న్యాయమే. బట్ అందులో మేకలా మారకుండా ఉండాల్సిందే, అది మన బాధ్యత. అంటే డిమాండ్ పవన్ బాధ్యత. డిమాండ్ పవన్ బికాజ్ ఆఫ్ ఓన్లీ రీతు చౌదరి మనోడు ఫస్ట్ నుండి కూడా తన గేమ్ను తను ఎక్కడొక్కడ సాక్రిఫైస్ చేసుకుంటూ లేకపోతే డైవర్షన్స్ తీసుకుంటూ కొంత ఆ విధంగా ఆయన కాంప్రమైజ్ అయ్యాడు. ఖచ్చితంగా కాంప్రమైజ్ అవుతూ వచ్చాడు. ఆ రకంగా ఎవరైనా మాట్లాడినా సరే మనోడు తీసుకోవాల్సి వచ్చింది. మామూలుగా అయితే ఎవరైనా ఏమైనా మాట్లాడి ఇప్పుడు తనూజ విషయంలో ఎవరు కూడా కళ్యాణ్ని ఒక మాట ఎత్తలేదు. నువ్వు తనూజ కోసం ఆడలేదా, లేకపోతే తనూజ కోసం ఇది, తనూజ కోసం అది అని ఎవరు కూడా మనోడు వేలెత్తి చూపించే స్థాయిలో కళ్యాణం ఉండడానికి ఇష్టపడలేదు, ఉండడానికి అవకాశం ఇవ్వలేదు, ఎవరికి మాట అనే అవకాశం కూడా ఇవ్వలేదు. ఎవరైనా మాట్లాడినా ఊరుకునేవాడు కాదు. కానీ డిమాండ్ పవన్ అలా కాదు, ఖచ్చితంగా తనే మెంటల్గా ఫిక్స్ అయ్యాడు. నేను రీతు చౌదరి సైడ్ ఉంటాను, రీతు చౌదరి నాకు హెల్ప్ చేస్తుంది, రీతు చౌదరి అంటే నీకు ఇష్టం కాబట్టి ఖచ్చితంగా నేను హెల్ప్ చేయాలి, సో నేను చేస్తున్నాను అన్న విషయం ఈయనకేనే ఒప్పుకున్నప్పుడు అవతోళ్ళు ఖచ్చితంగా ఆయన్ని టార్గెట్ చేస్తారు. టార్గెట్ చేసినప్పుడు మనోడికి అలా అయితే మాధురి గారు నామినేషన్ టైంలో అనేక మాటలు అన్నారు, సంజన గారు అనేక మాటలు అన్నారు. ఎన్ని మాట్లాడినప్పుడు కూడా ఏ రోజు కూడా ఈయన వాళ్ళకి అగనెస్ట్గా కానీ స్టాండ్ తీసుకొని గట్టిగా నిలబడ్డ సందర్భాలు డిమాండ్ పవన్ విషయంలో లేదు అంటే ఈరోజు చూడండి గేమ్స్ ఎంత ఇచ్చిపడేస్తున్నాడు, ఒక్కొక్క గేమ్ తీసి అవతల విసురుతున్నాడు. డిమాండ్ పవన్ కెపాసిటీ అది. కానీ ఈరోజు ఆయనకి ఎంత మంచి అవకాశం వస్తే పోగొట్టుకున్నాడు. ఈరోజు టాప్ 5కి సాటిస్ఫాక్షన్ అయిపోతున్నాడు తప్ప, బట్ ఆయనైతే టాప్ 5లో సాటిస్ఫై అవ్వాల్సిన వ్యక్తి కాదు. ఖచ్చితంగా ఇంకా హైయర్ పొజిషన్లో ఉండాల్సిన వ్యక్తి. బ్యాడ్ లక్ ఆయన చేసుకున్నదే. సేమ్ ఇమాన్యుల్ ఎలా అయితే తనకు నామినేషన్లో రాకుండా హైడ్ చేసుకుంటూ ఓట్ల పరంగా ఆయన ఈరోజు ఇబ్బంది పడుతున్నాడో ఓటింగ్ విషయంలో, పర్సంటేజ్ విషయంలో, సేమ్ డిమాండ్ పవన్ రీతు చౌదరి వల్ల అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కొన్ని కమిట్మెంట్ల వల్ల ఆయన గేమ్ పరంగా వెనకబడిపోయాడు. కాబట్టి ఈరోజు 4th పొజిషన్కి పరిమితం అయ్యి మైండ్ని కూడా దానికే పరిమితం చేసుకున్నాడు తప్ప ఆయన టాపర్గా ఫీల్ అవుతున్నాడైతే నాకు ఎక్కడ అనిపించలేదు. నిన్న గేమ్స్ గురించి పెద్దగా మాట్లాడాల్సిందే. నిన్న ఆ చెప్పులు పైన పెట్టే గేమ్ అయితే ఎంత బాగా ఆడాడు చెప్పండి. 7, 6.5, 6.3 అంత హైట్కి లేపి చెప్పు పెట్టగలిగాడు. జిమ్నాస్టిక్స్ ఆ రేంజ్లో లేపి కాలు ఎవరు ఈవెన్ కళ్యాణ్ అంత అంటే మనోడు ఆర్మీ అనో ఇంకోటేనో ఎన్ని రకాలుగా చెప్తాడు, డిఫెన్స్కి సంబంధించిన వ్యక్తిగా చెప్పుకుంటాడు. మరి ఆయన కూడా చేయలేనిది మనోడు చేశాడు. సో ఈ రకంగా నాకైతే నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత డిమాండ్ పవన్ గురించి నాకు మాట్లాడాలనిపించింది. మనం ప్రతి ఒక్క వ్యక్తుల గురించి మాట్లాడుకునేటప్పుడు డిమాండ్ పవన్ గురించి కూడా చాలా ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది. ఇప్పుడు నేను చెప్పిన అన్ని విషయాలు రీజన్స్ ఎందుకు మనోడు 4th ప్లేస్లో ఉన్నాడనేది. అలాగే ఇమాన్యుల్ గురించి నేను ఆల్రెడీ నిన్న నా వీడియోలో కూడా చెప్పాను, ఈరోజు కూడా చెప్తున్నాను. స్వయంకృత అపరాధం తప్ప వీళ్ళిద్దరిది. ఇమాన్యుల్ కూడా స్వయంకృత అపరాధం అని చెప్తా. నామినేషన్స్కి ఏ రోజు తనూజ కానీ కళ్యాణ్ కానీ భయపడలేదని చెప్తా. ఏ రోజు భయపడలేదు నామినేషన్స్కి. నేనైతే ఎక్కడ కూడా భయపడినట్టు నేను చూడలేదు. ఖచ్చితంగా వాళ్ళు వేరే వాళ్ళు నామినేషన్లో పెట్టడానికి అయితే బీభత్సంగా ట్రై చేశారు. కానీ వాళ్ళు నామినేషన్లో ఉండకుండా ఎలా ట్రై చేయాలనేది ఏ రోజు ట్రై చేయలేదు. ఇది మీ ఇష్టం అని చెప్పి అన్నారనేది అది ఉన్న వాస్తవం. అది వాళ్ళు గేమ్ పరంగా చూసుకుంటే నాకు తనూజ గేమ్ నచ్చదు, కానీ ఆమె బిహేవియర్ కానీ యాటిట్యూడ్ ఇవన్నీ నచ్చవు. కానీ ఏ రోజు కూడా నా నామినేషన్ గురించి భయపడలా. కాబట్టి ఈరోజు ఆమెకంటూ ఒక సపరేట్ బేస్ క్రియేట్ చేసుకోగలిగింది. ఈవెన్ కళ్యాణ్ కూడా అంత సామాన్యుడిగా వచ్చిన కళ్యాణ్ కూడా ఈరోజు కళ్యాణ్కి ఒక బేస్ ఉంది, మంచి బేస్ ఉంది, ఓట్ బేసు. మరి ఇమాన్యుల్కి ఎందుకు లేదు? ఇమాన్యుల్ స్వయంకృత అపరాధం. నెంబర్ ఆఫ్ టైమ్స్ జనాల ముందుకు రావాలి. వాళ్ళు నీ కోసం ఒక మిస్డ్ కాల్స్ ఇచ్చేలా చేయాలి, మెసేజ్ ఇచ్చుకునేలా చేయాలి. అలాగే యాప్లోకి వెళ్ళి ఓటు వేసే రకంగా నీ పిక్చర్ అనేది వాళ్ళకి కనిపిస్తుంటే ఖచ్చితంగా అది నీకు వర్కౌట్ ఈరోజు అయ్యేది అనేది నా ఫీలింగ్. ఇది నా నిన్నటి ఎపిసోడ్ యొక్క నాకు పూర్తిగా నా అవగాహన అండ్ ఇప్పుడు జరిగిన ఆ ప్రక్రియ గురించి నా విశ్లేషణ.